హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ మినిస్టర్ గారి తరపు నుంచి బర్త్డే పార్టీకి వచ్చాను అని చెప్పి అందరికీ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు కదా. ఇంకా శరత్ చంద్ర అపూర్వ కూడా ఒక్క మాట కూడా ఇంకా ఆపోజిట్గా గగన్ తరపు మాట్లాడలేరు. గగన్ చాలా పొగరుగా టీవీగా శరత్ చంద్ర వైపు అలా పొగరుగా చూస్తూ అపూర్వని పక్కకు తీసుకువెళ్తాడు. అతిథి మర్యాద అంటే నీకు తెలుసు కదా, వెళ్ళి జ్యూస్ తీసుకురా అని చెప్పి ఇంకా అపూర్వ తిక్క కుదిరేలా ప్రవర్తిస్తూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా గగన్ అండ్ భూమిపై చెర్రీకి డౌట్ వచ్చేస్తుంది. చెర్రీ భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు. మువ్వా, నేనేమి చెప్పకపోయినా నువ్వన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అక్కడేమో అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి నీ గురించి వెతుకుతున్నాడు. అంటే అన్నయ్య ప్రేమిస్తుంది నిన్నేనా? చెప్పు మువ్వా అని అడుగుతాడు. పాపం చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. భూమి ఏం చెప్పాలి, ఇలా దొరికిపోయానేంటి, ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట భూమి. కరెక్ట్గా అదే టైంకి ఇంకా భూమిని మీరా పిలుస్తూ ఉంటుంది. భూమి భూమి అని పిలుస్తుంది. ఆంటీ వస్తున్నా. చెర్రీ నేను తర్వాత వస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుందనమాట భూమి. అమ్మయ్యా తప్పించుకున్నాను అని ప్రశాంతంగా ఉంటుంది భూమి. ఇదేంటి మువ్వని అడిగితే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది అంటే ఒకవేళ నా అనుమానం నిజమా? చచ్చ లేదులే, అన్నయ్యని భూమిని అవమానించడానికి ఏమీ లేదు అని చెప్పి తనే సర్ది చెప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అలా ఇంకా చెర్రీ ఇది ఇలా ఉండగా భూమి మీరా దగ్గరికి వెళ్తుంది. ఆంటీ పిలిచారు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఇదిగో భోజనం అందరూ చేస్తూ ఉంటారు కదా, అందుకే నువ్వు బర్త్డే డ్యాన్స్ వేయాలని మీ నాన్నగారు అదే మా అన్నయ్య కోరుకుంటున్నాడు అని అంటారు. అప్పుడే ఇంకా శరత్ చంద్ర కూడా భూమి దగ్గరికి వచ్చి, భూమి అవునమ్మా, నువ్వు నాట్య ప్రదర్శన చాలా బాగా చేస్తావు కదా, ఆ విషయాన్ని మినిస్టర్ గారితో ఇప్పుడే మాట్లాడాను, కాబట్టి ఆయన నీ డ్యాన్స్ చూడాలనుకుంటున్నారు అని అడుగుతాడు శరత్ చంద్ర. అలాగే అలాగే అంకుల్ అని తను రెడీ అవ్వడానికి రూమ్కి వెళ్తుంది. అలా ఇంకా భూమి కరెక్ట్గా అప్పుడే గగన్ భూమి దగ్గరికి వస్తాడు. ఒక్కసారిగా గగన్ని చూసి భూమి షాక్ అయిపోతుంది. ఇంకా అలా భూమి అయితే మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, నిజం చెప్పాలంటే నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ గురించి నేను మినిస్టర్ గారితో మాట్లాడింది నేనే అని అంటాడు. ఎందుకండి, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? అందరి నోరు మూయించారు కరెక్టే, కానీ ఇలా మీరు రావడం అందరికీ ఇబ్బంది, మీకు కూడా ఇబ్బంది కదా అని అంటుంది. నా ఇబ్బంది నేను చూసుకుంటాను, కానీ ఒకటి మాత్రం నిజం, నేను నిన్ను చూడ్డానికే వచ్చాను, నీతో మాట్లాడడానికే వచ్చాను అని అంటాడు గగన్. ఏమండి మీరు ఏమంటున్నారు అని అంటుంది. అవును భూమి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకెప్పుడో చెప్పాను, కానీ నువ్వు నా మాటల్ని విననట్టు వెళ్ళిపోయావు. నీ మనసులోని ప్రేమను చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు, అందుకే నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను భూమి అని అలా ఇంకా తనైతే ఒక గిఫ్ట్ని ఇస్తాడనమాట భూమికి. ఈ బాక్స్లో నీకు నాకు నచ్చిన 2 వస్తువులు ఉన్నాయి, ఒకటి యాక్సెప్ట్ చేస్తే ఇంకొకటి కూడా యాక్సెప్ట్ చేసినట్టే అని నేను భావిస్తాను. నీకోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, త్వరగా రా భూమి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంకలా ప్రేమగా పాపం బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది భూమి. ఓపెన్ చేసి చూడగానే అందులో భూమికి ఉన్న గజ్జెలు, ఏవైతే భరతనాట్యం మువ్వలుంటాయి కదా గజ్జెలు, అవి భూమికి ఎంతో ఇష్టమైన ఆ గజ్జెల పట్టీలు అండ్ భూమి కోసం గిఫ్ట్ షాప్లో చూసిన టైటానిక్ పోజ్ ఉన్న గిఫ్ట్, ఈ 2 ఉంటాయి అందులో. వాటిని చూసి చాలా చాలా మురిసిపోతూ ఉంటుందన్నమాట భూమి. ఇంకా వాటిని చాలా ప్రేమగా చూస్తూ ఆ పట్టీలని పెట్టుకుంటుంది భూమి. ఇంకలా భూమి బయటికి వచ్చి నాట్యం అయితే వేస్తూ ఉంటుంది. ఇంకా భూమి భరతనాట్యం చూస్తూ శరత్ చంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకందరూ అలా శరత్ చంద్ర
గగన్, అపూర్వ వీళ్ళందరూ అలా ఇంకా భూమి డాన్స్ వైపు చూస్తూ ఉండిపోతారు. నక్షత్ర మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. చా అని ఇంకా చాలా చాలా జెలస్గా ఫీల్ అవుతుందనమాట నక్షత్ర. అప్పుడే మినిస్టర్ గారు ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక భూమి దగ్గరికి వచ్చి స్పెషల్గా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అమ్మ భూమి, నేను ఎన్నో నృత్య ప్రదర్శనలు చూశాను, కానీ నువ్వు వేసిన నాట్యం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైతే నేను కొన్నేళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నానో అప్పుడు శోభాచంద్ర గారి నాట్య ప్రదర్శనని చూశాను. అచ్చం ఆవిడని తలదనినట్టే నువ్వు వేస్తున్నావమ్మా. ఆవిడ వేసిన లాంటి డ్యాన్స్ నేను ఇప్పటివరకు ఎవరిది చూడలేదు. అలానే తన వారసత్వం పునికి పుచ్చుకున్నట్టు నువ్వు చాలా క్లియర్గా ఆవిడలాగే డ్యాన్స్ వేశావు. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నువ్వు ఇంకా ఇంకా ఈ నాట్య ప్రదర్శనలో ఎదగాలని, నీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా ఈ మినిస్టర్ ఉంటారని ఎప్పటికీ గుర్తుపెట్టుకో, సరేనా అని చెప్పి ఇంకా బ్లెస్ చేస్తూ ఉంటారు మినిస్టర్. ఇంకా భూమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శరత్ చంద్ర, గగన్ వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అప్పుడే నక్షత్ర దగ్గరికి హలో అని వస్తుంది భూమి. నక్షత్ర భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి కోపంగా చూస్తున్నావు? ఇప్పటికైనా అర్థమైందా? అన్నీ డబ్బుతో కొనుక్కోలేవు, అన్నిటినీ డబ్బుతో గెలవలేవు. ఇలాంటి మర్యాద, పేరు, ప్రఖ్యాతలు నువ్వు ఎంత డబ్బు పడేసినా రావు. అవి మనస్తత్వాన్ని బట్టి, మనం చేసే మంచి పనుల బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి వస్తాయి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. అందని వాటి గురించి ఆశపడడం మానుకో. ఎలా అయితే నువ్వు గగన్ గారిని ప్రేమిస్తున్నానని పైశాచికంగా వెంటపడుతున్నావో, ఇప్పటికైనా ఈ విషయం ద్వారా ఆయన అంటే ఏంటో నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. డబ్బు పడేస్తే ఎవరైనా వస్తారనుకునే మనస్తత్వం నీది. డబ్బుకి మించింది గొప్ప మనసుని అర్థం చేసుకునే మనస్తత్వం ఆయనది. ఒక్కసారి ఆయన ప్రేమిస్తే ఏది ఆయనకి అడ్డుగా ఉండదు. డబ్బు, ఆస్తి, అంతస్తు ఏమి చూడకుండా ఆయన మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. కానీ నువ్వు ముందు వెనక చూసుకొని ప్రేమిస్తావు. అది నీకు ఆయనకి తేడా. కాబట్టి ఆయన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. కాబట్టి నీ పని నువ్వు చేసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇటువైపు అపూర్వ కూడా, అమ్మాయి ఆ భూమి చూసావా, ఈ ప్రదర్శన చేసి అందరి ముందు పేరు తెచ్చుకుంది. నీ కూతురు జోకర్ అయిపోయింది అని అంటారు. పిన్ని అని అంటుంది అపూర్వ. అయ్యో, నువ్వు పిన్ని అని అరిచినా, మా అమ్మ అని అరిచినా, బాబాయ్ అని అరిచినా నేను చెప్పింది నిజమమ్మాయి. కాబట్టి నీ కూతురు కూడా దేనిలో తగ్గదు అని నువ్వే నిరూపించుకోవాలి అని అంటుంది. అలా ఇంకా అపూర్వతో గోరింటాక్ పిన్ని. ఇది ఇలా ఉండగా పాపం చెర్రీ అయితే ఆలోచనలో పడతాడు. ఖచ్చితంగా ఏదో ఉంది, అదేంటో ఎలా తెలుసుకోవాలి? అయినా వద్దులే, నేను నా మువ్వని అనుమానించకూడదు. పెళ్లికి ముందే ఇలా అనుమానిస్తే చిచ్చి, అది చెడ్డ లక్షణం. అయినా నా అన్నయ్య గురించి, మువ్వ గురించి నాకు తెలీదా? నోనో, ఈ రింగ్ చాలా స్పెషల్ రింగ్. ఈ రింగ్ని ఎలా అయినా భూమికి ఇచ్చి భూమికి ప్రపోజ్ చేయాలి. భూమిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్గా అడిగేయాలి. ఎలాగో నాన్న సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఇంకా మావయ్యని మేనేజ్ చేయడం చాలా ఈజీ అని ప్రిపేర్ అవుతూ ఉంటాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా భూమి దగ్గరికి వస్తాడు గగన్. నాకు తెలుసు భూమి, నీ మనసులో నాపై ఎంతో ప్రేమ ఉంది, కానీ దాన్ని నువ్వు చూపించటం లేదు, బయట పెట్టడం లేదు. ఎందుకు అని అడుగుతాడు. చూడండి గగన్ గారు, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి అని అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు భూమి. ఈ విషయం చెప్పేంత వరకు నేను ఎప్పటికీ నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నాకు నిజం చెప్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. చూడు భూమి, నీ మనసులో ప్రేమని దాచి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, అసలు ఏం సాధించాలనుకుంటున్నావు? నాకు నిజం తెలియాలి భూమి, ఇవాళ నిజం తెలియాలి అని అంటాడు గగన్. మీకు నిజమే కదా, నిజమే తెలియాలి కదా? సరే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. బర్త్డే పార్టీ అయిపోయాక లాన్లోకి రండి, నేను మావయ్యని తీసుకొని వస్తాను. మీకు నిజం తెలిస్తేనే మీరు ప్రశాంతంగా ఉంటారు, నన్ను ప్రశాంతంగా ఉండనిస్తారు. ఈ నిజం తెలిసాక కూడా మీరు నాపై ఉన్న భావాన్ని ఇలాగే ఉంచుతారేమో
నేను కూడా చూస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇదేంటి, భూమి ఏదో నిజం చెప్తానంటుంది, దేని గురించి అయి ఉంటుంది? నన్ను ప్రేమిస్తున్నాననా, ప్రేమించటం లేదనా, వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాననా అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా నక్షత్ర బర్త్డే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అలా ఇంకా నక్షత్ర బర్త్డే కేక్ని కట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తన వైపు శరత్చంద్ర చాలా ప్రేమగా చూస్తూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తల్లి అని చెప్పి ఫస్ట్ కేక్ పీస్ని అయితే అలా ఇంకా శరత్చంద్రే నక్షత్రకి తినిపిస్తూ ఉంటారు. నక్షత్ర థ్యాంక్ యూ డాడీ అని చెప్పి హ్యాపీగా ఇంకా కేక్ తింటూ ఉంటుంది. ఇంకా అపూర్వ కూడా అలాగే నక్షత్రకి విష్ చేస్తూ ఉంటుంది. కానీ ఇదంతా చూస్తున్న నక్షత్ర మాత్రం గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ కూడా నక్షత్ర వైపు చూస్తూ ఉంటారు. గగన్ గారు రండి అని అంటుంది నక్షత్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. నక్షత్ర అని అంటారు. అంటే నాన్న, నేను ఎందుకు పిలుస్తున్నానంటే ఆయన మినిస్టర్ గారికి చాలా క్లోజ్ కదా, అందుకే పిలుస్తున్నాను అని అంటుంది. ఇంకా మినిస్టర్ గారు కూడా వెళ్ళు వెళ్ళు గగన్ అని చెప్పి ఇంకా గగన్ని వెళ్ళమని చెప్తారు. ఇంకా అలా గగన్ అయితే నక్షత్ర దగ్గరికి వస్తాడు. నక్షత్ర మెల్లగా గగన్ చెవి దగ్గర, నువ్వు నేను చెప్పింది గుర్తుపెట్టుకున్నావు కదా బావా, నువ్వే కేక్ కట్ చేసి నాకు తినిపించాలి, లేకపోతే అని అంటుంది. ఇంకా అలా కేక్ కట్ చేస్తాడనమాట గగన్. కేక్ కట్ చేసి కరెక్ట్గా అలా ఇంకా ఈ నక్షత్రకి కేక్ పీస్ని తినిపించేలోపు ఇంకా భూమి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది గగన్ వైపు. అప్పుడే ఇంకా గగన్ అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు. నాకు తెలుసు భూమి, నేను ఇలా ఈ నక్షత్రతో క్లోజ్గా ఉంటేనే నీ ప్రేమ బయటపడుతుందని నాకు బాగా తెలుసు, కాబట్టి ఇలా చేశాను అని మనసులో అనుకుంటూ ఇంకా కేక్ని అలా చేతికిచ్చేసి వెళ్ళిపోతాడనమాట గగన్. చూడు, నువ్వు పిలిచావని, నువ్వు నన్ను బెదిరించావని నేను ఈ బర్త్డే పార్టీకి రాలేదు. నేను ఒక విషయాన్ని తెలుసుకోవాలని వచ్చాను, తెలుసుకున్నాను. ఇంకెప్పుడు ఆ మెసేజెస్తో నన్ను బెదిరించాలని ప్రయత్నించొద్దు. ఇంకొకసారి నన్ను అలా బెదిరించాలని ప్రయత్నించావో నీకు ఖచ్చితంగా నా చేతిలో చావే రాసి పెట్టుంటుంది అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా భూమి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది భూమి. మావయ్య, మీరు ఒకసారి నాతో రండి అని అంటుంది. ఎందుకమ్మా అని అడుగుతారు. లేదు మావయ్య, మీరు నాతో రావాలి, ఖచ్చితంగా రావాలి అని చెప్పి అలా ఇంకా లోపలికి తీసుకువెళ్తుందనమాట భూమి. ఏమైందమ్మా అని చెప్పి లోపలికి వెళ్తాడు. అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. ఇంకా గగన్ అయితే కృష్ణప్రసాద్ని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి భూమి, నాకేదో చెప్తానన్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు భూమి అని అడుగుతాడు గగన్. చూడండి గగన్ గారు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీరు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారు, నేనంటే ఇష్టం అని చెప్పారు, నన్ను బాగా చూసుకుంటానని చెప్పారు. అవన్నీ జరిగే కంటే ముందు అసలు నేను ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చానో, ఎందుకు ఇక్కడ ఉంటున్నానో మీరు తెలుసుకోవాలి అని అంటుంది భూమి. నాకు ఆ ప్రశ్నకే సమాధానం కావాలి భూమి. ఎందుకంటే నిన్ను ఎప్పటి నుండో అడగాలనుకుంటున్నాను. నువ్వు ఎందుకు ఈ శరత్చంద్ర మాటలకి అంత గౌరవం ఇస్తావు? ఆయన ఏది చెప్పినా నువ్వు ఎందుకు ఫాలో అవుతావు? అసలు ఆ శరత్చంద్రకి నీకు ఉన్న సంబంధం ఏంటి భూమి అని అడుగుతాడు. అలా ఇంకా గగన్, ఉంది, సంబంధం ఉంది గగన్ గారు, చెప్పమంటారా? నేను ఆయనకి ఏమవుతానో చెప్పమంటారా? మావయ్య, మీ సాక్షిగా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరంటే ఏంటి అనేది, అందరూ అంటే ఏంటి అనేది ఖచ్చితంగా గగన్ గారు అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను. గగన్ గారు, నేను ఎవరో కాదు, శరత్చంద్ర గారికి, శోభాచంద్ర గారికి పుట్టిన బిడ్డని నేను, శరత్చంద్ర గారి పెద్ద కూతుర్ని నేను, ఈ ఇంటికి వారసురాలిని నేను అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. ఇంకా అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడనమాట గగన్. భూమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవును, నేను చెప్పేది నిజం. ఎందుకంటే ఎప్పుడైతే మావయ్య ఈ నిజాన్ని తెలుసుకొని నాకు చెప్పారో అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది.
ఇంకా ఒకరోజు నాగరాజ్ అనే నర్స్ డ్రైవర్ ద్వారా భూమి నిజంగా తన శరత్చంద్ర శోభాచంద్ర కూతురని తెలుసుకుంటుంది. అండ్ తర్వాత డ్రైవర్ ద్వారా కూడా కృష్ణప్రసాద్ తెలుసుకుంటాడు కదా ఇందు పెళ్లిలో. అదంతా ఇంకా గగన్కి చెప్తారు. ఆ అపూర్వ వల్లే ఇలా జరిగింది గగన్. ఆ అపూర్వ ఆ రోజు శోభాచంద్ర గారిని ఫ్యాక్టరీకి పిలిపించి తన్ని సజీవ దగనం చేయాలనుకుంది. కానీ తర్వాత ఆవిడ తెలివిగా టెడ్డీ బియర్లో భూమిని పెట్టి ఒక చెత్త కుప్పలోకి తోసేసింది. నువ్వు అదే టైంలో వచ్చి భూమిని దగ్గరికి తీసుకున్నావని మొన్న చెర్రీ ద్వారా భూమికి విషయం తెలిసింది అని అంటారు కృష్ణప్రసాద్. అదంతా విని ఒక్కసారిగా ఇంకా గగన్ అయితే షాక్ అయిపోయి అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా గగన్ ఒక్కసారిగా భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. చెప్పండి గగన్ గారు, మీరు ఇంతలా ద్వేషించే మా నాన్నకి నేను కూతుర్ని, ఇప్పటికీ నాపై మీకు ప్రేమ ఉందా అని అడుగుతుంది. వెంటనే ఇంకా గగన్ అయితే భూమిని హక్ చేసుకుంటాడు. భూమి అలా ఇంకా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. భూమి, నువ్వే నా చిన్నప్పటి మువ్వమని, నువ్వే నా ప్రాణమని, నేను నిన్ను వదలాలని తెలిసాక కూడా నేను ఎలా వదులుకుంటాను భూమి? నువ్వంటే నా ప్రాణం. నువ్వు ఎవరి కూతురువైనా, ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. అర్థమైంది. ఖచ్చితంగా నీ విషయంలో నేను నీకు సహాయం చేస్తూనే ఉంటాను భూమి. ఆ శరత్చంద్ర మనసును మార్చి మమ్మల్ని దగ్గర చేయాలనే ప్రయత్నాన్ని నేను ఖచ్చితంగా కొనసాగిస్తాను అని గగన్ అయితే భూమికి మాటిస్తాడు. ఇంకా భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా గగన్కి అప్పుడు చెప్తుందనమాట భూమి, ఇప్పుడు చెప్తున్నాను గగన్ గారు, ఐ లవ్ యూ గగన్ గారు. ఖచ్చితంగా మా నాన్న మిమ్మల్ని ఒక్కటి చేసే నేను తీరుతాను. మీ ఇద్దరి సమక్షంలోనే మీకు నాకు పెళ్ళయ్యేలా చేస్తాను అని చెప్పి పాపం ఎమోషనల్గా చెప్తుంది భూమి. ఇదంతా దూరం నుంచి వినేస్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా శరత్చంద్ర అయితే షాక్ అయిపోతాడు. అలా ఇంకా శరత్చంద్ర అపూర్వ చేసిన పాపాలు మోసాలు అన్నీ తెలుసుకొని అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శరత్చంద్ర. భూమి నా బంగారు తల్లి, ఈ విషయం తెలిసినా నాకు చెప్పలేదు. తను నన్ను ఎంతగానో బాగా చూసుకుంది. కానీ నేనే తనకి ఏమీ చేయలేకపోయాను. నా బంగారు తల్లి ఇప్పుడు నా దగ్గరే ఉందన్న నిజం తెలిసి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ నా కూతురికి నేను తనకి నచ్చింది చెయ్యాలి. తన్ని ఎలా అయినా నేను హ్యాపీగా చూసుకోవాలి. ఆ అపూర్వని పని మనిషిని చెయ్యాలి అని ఫిక్స్ అవుతాడనమాట. అలా ఇంకా శరత్చంద్ర ఇంకలా కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడికి వస్తాడు. బావా, ఏంటి బావా, ఏం చేస్తున్నావు? అక్కడ నీకోసం నక్షత్ర ఎదురు చూస్తుంది, రా బావా అని అంటారు. ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు అపూర్వ వైపు శరత్చంద్ర. అపూర్వ మాత్రం ఏమీ అనకుండా అక్కడి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఇన్నాళ్ళు నా కూతుర్ని ఎన్ని కష్టాలు అపూర్వ పెట్టిందో అన్ని కష్టాలకి పగ తీర్చుకోవాలి అని అలా ఇంకా శరత్చంద్ర హాల్లోకి వస్తాడు. భూమి అని పిలుస్తారు. ఒక్కసారిగా భూమి ఇంకా అక్కడికి వెళ్తుంది. నాన్న, అంకుల్ అని అంటుంది. అమ్మ భూమి, అందరికీ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. భూమి నా పెద్ద కూతురని ఇన్నాళ్ళు అంటున్నాను కదా, ఇప్పుడు నా మాటని వెనక్కి తీసుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర. అది విని అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నక్షత్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భూమి నా పెద్ద కూతురు కాదు, భూమి నా నిజమైన వారసురాలు అని అందరికీ చెప్తాడు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపూర్వ, నక్షత్ర. ఆ గగన్ మాత్రం అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు. ఇటువైపు భూమి మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంకుల్ అని అంటుంది. అంకుల్ కాదు, నాన్న అని పిలవాలి. నువ్వు నన్ను నాన్న అనే పిలవాలి. ఇకపై అన్ని విషయాలు మన భూమినే చూసుకుంటుంది. ఎవరికి ఏం కావాలన్నా భూమినే చూసుకుంటుంది అని చెప్పి భూమిని వారసురాలుగా ప్రకటిస్తాడు శరత్చంద్ర. ఇంకా భూమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.